అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం వెలమకన్ని మధుమతి గారు రచించిన కనబడుట లేదు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కనబడుట లేదు. పేపర్ తిరగేస్తున్న విశ్వం కళ్ళు యథాలాపంగా ప్రకటన మీద పడ్డాయి. కాని దాంట్లో ఏదో లోపం కనిపించింది. కనుబొమ్మలు ముడిచి దీక్షగా చూశాడు. ఆ ఫోటో లేదేంటి? మరి తప్పిపోయిన వాళ్ళని గుర్తుపట్టేదెలా? పేపర్ని చిన్నదిగా దగ్గరికి మడిచి చదివాడు. కనబడుట లేదు. నీలిరంగు అట్టతో ఉన్న 200 పేజీల సింగిల్ రూల్ నోట్బుక్ 3 రోజుల నుండి కనబడట లేదు. అందులో నల్లటి ఇంకుతో రాసిన కవితలు, ముగింపు లేని కథ ఉన్నాయి. కలం పేరు కాకి అని అట్ట వెనక కనిపిస్తుంది. రచయిత్రి బెంగతో మంచం పట్టింది కనుక పుస్తకం కనబడిన వెంటనే ఈ దిగువ చిరునామాకు పంపగలరు, తగిన పారితోషకం ఇవ్వబడును. షాక్ కొట్టినట్లు లేచి లోపలికి పరిగెత్తాడు విశ్వం. నిస్త్రాణగా మంచం మీద పడుకున్న భార్య దిండు కింద చెయ్యపెట్టి బయటికి లాగి చూశాడు. నీలిరంగు అట్ట, నల్లటి ఇంకు, కవితలు, కాకి. అవును, అదే. పారు! అతని పొలికేకకి పారు ఇటు పొరిలింది. లేలే, మనం వెంటనే ఒక చోటుకు వెళ్ళాలి. నీ రోగం తగ్గించే చోటుకి, పక్క సందులోనే అంటూ భార్యని లేవదీశాడు. అక్కడ సదరు రచయిత్రి కామాక్షి కిషోర్, పొట్టిగా కాకి, సోఫాలో కూర్చొని ఆలోచిస్తోంది. సరిగ్గా వారం రోజులైంది తన పుస్తకం కనబడక. వారం రోజులుండి జరిగిందంతా రీలుగా కదిలింది. ఆ రోజు వెతికే అలసిపోయి సోఫాలో కూలపడింది కామాక్షి. ఎందుకో మనసు కీడి శంకించింది. మొగుడు పిల్లలు వెళ్ళాక ఇల్లంతా అటకలతో సహా వెతికింది. ఇంట్లో ఎవరికీ దాన్ని తీసే అవసరమే లేదు. అయినా ఒకసారి అడిగి చూద్దామని రాత్రి పనంతా అయ్యాక ఏదో చదువుకుంటున్న కిషోర్ పక్కన చేరి మెల్లగా అడిగింది. ఏమండి, నా కవితల పుస్తకం కనిపించడం లేదండి, మీరేమైనా చూశారా? తలెత్తి కామాక్షి వంక చూశాడు. అలసటలో అందంగా ఉన్న కామాక్షి ముఖాన్ని చూస్తూ, ఇంత మంచి చల్లటి వెన్నెల రాత్రి కవితలు పుస్తకాలు అంటావేంటో గోముగా అంటూ లైట్ ఆర్పేశాడు కిషోర్. అప్పుడే డిసైడ్ అయిపోయింది కామాక్షి. ఈ మనిషి దాన్ని వెతికే ప్రయత్నం ఏమీ చెయ్యడు అని, వేరెవరినైనా ఆశ్రయించాలి అని. పెళ్లైన కొత్తలో కాలేజీ రోజుల్లో రాసిన కవితలు కథలు మ్యాగజైన్లో పడ్డాయని చూపిస్తే అంతా చదివాక తన భర్త కాలేజీ మ్యాగజైన్లో కనుక వేసుకున్నారు అంటూ చప్పరించి పక్కన పడేశాడు ఆ పుస్తకాన్ని. ఈ మధ్య రెండో పిల్ల కూడా స్కూల్కి వెళ్లటం మొదలుపెట్టాక కాస్తంత ఖాళీ దొరికి మళ్లీ కవితావేశం పొంగుకొచ్చేస్తోంది. అన్నీ ఒక నోట్ పుస్తకంలో భద్రపరుస్తోంది. భర్తకి కవిత్వం అంటే ఇష్టం లేదో లేక తన కవిత్వం అంటే అయిష్టమో తెలియదు కాని ఆ పుస్తకానికి అంత ప్రాముఖ్యత ఇచ్చి వెతికి పెడతాడనే ఆశ మాత్రం లేదు తనకి. మర్నాడు విమలకి ఫోన్ చేసింది. కామాక్షి కంగారికి విమల ఆదరాబాద్రాగా ఆఫీస్కి హాఫ్ డే లీవ్ పడేసి కామాక్షి దగ్గర వాలింది. ఏంటి అలా ఉన్నావు, ఏం జరిగింది అని అడిగింది. మమ్మీ, నా కవితల బుక్ మొన్నటి నుంచి కనిపించడం లేదే, దాదాపు ఏడుపు గొంతుతో అంది కామాక్షి. ఓస్, అంతేనా? ఇంకేమిటో అని హడల చచ్చాను కదే. గట్టిగా ఊపిరి పీల్చుకుంది మమ్మీ. నువ్వు కూడా మా ఆయనలో అలా తీసి పడేయకే, నీరసంగా అంది. అవన్నీ నీ సొంత భావాలేగా, మళ్ళీ రాసుకో, దానికంత కంగారు బాధ ఎందుకని విమల చాలా తేలిగ్గా అంది. కవిత్వం అంటే ఎంత చులకనే మీకు? ఒకసారి వచ్చిన భావోద్వేగం మళ్ళీ వస్తుందా? పోటీ కోసం రాస్తున్న కథ కూడా అందులోనే ఉంది. సర్లే, అసలు ఎలా పోయిందో ఒకసారి గుర్తు తెచ్చుకో. ధైర్యం వచ్చింది కామాక్షికి. 5 నిమిషాలు దీర్ఘంగా ఆలోచించాక గుర్తొచ్చింది. శనివారం రాత్రి కథ రాస్తూ రాస్తూ సోఫాలను నిద్రపోయింది. తిరిగి షెల్ఫ్లో పెట్టినట్టు గుర్తులేదు. అంటే టీపాయ్ మీదే వదిలేసిందన్నమాట. విషయం విన్న విమల ఆదివారం పొద్దున్న ఎవరెవరు వచ్చారు ఇంటికి అంది. ఆ పక్క ఫ్లాట్లోని గుడ్లగూబ, పెంట్ హౌస్లోని ఉండే మసపిట్ట వచ్చారు. ఆలోచిస్తూ అంది కామాక్షి. ఏంటి, మీ అపార్ట్మెంట్స్లో పక్షులు కూడా కాపురం ఉంటున్నాయా? విమల సీరియస్గా అడిగింది. చాలే జోకులాపు, వాళ్ళిద్దరే అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేది. కాస్త పుస్తకాలు టీవీ సీరియల్స్ గురించి చర్చించేదిను. కాస్త గెడ్డం పెంచి నేను పెద్ద కవినైపోయాను అనుకుంటాడు గుడ్లగుబ్బ. టైం లేక కాని, లేకపోతే ఇలాంటి సీరియల్స్ 100 రాయగలనని వాపోతుంటుంది మసపెట్ట. వాళ్ళిద్దరి మీద నా అనుమానం. అనవసరంగా వాళ్ల మీద పగ పెంచేసుకుంది కామాక్షి. మరి వాళ్ళని అడిగితే పోలా? నీ బొంద, కావాలని తీసిన వాళ్ళు డైరెక్ట్గా అడిగితే ఇస్తారటే. అవన్నీ ఏ పత్రికకు పంపించేసుకుంటారేమో. పుస్తకం గడప దాటిందనే ఊహ రాగానే నీరసం వచ్చేసింది కామాక్షికి. అప్పుడే అంత దూరం ఆలోచించకే, 2 రోజులేగా ఉంది.
మనం ఫాలో అయితే వాళ్ళకి తెలిసిపోతుంది. నా కొలీగ్ వాళ్ళ తమ్ముడు ఎవరో ప్రైవేట్ డిటెక్టివ్ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. మనకేమైనా ఉపయోగపడతాడేమో, ఇప్పుడే కనుక్కుంటానుండు అంటూ తన బ్యాగ్లోని బుల్లి డైరెక్టరీని తీసి 2-3 సార్లు ఫోన్ చేసి మాట్లాడింది విమల. 1 గంటలో అసిస్టెంట్ అర్జున్ రానే వచ్చాడు. వివరాలు తీసుకున్నాడు. వెంటనే రంగంలోకి దూకేశాడు. తన పందాలో ముందు కామాక్షి ఇంటిని పరిశోధించాడు. వారం రోజులు టైం అడిగాడు. ముందుగా గుడ్లుగూబని ఫాలో అవటం మొదలుపెట్టాడు. అతనొక బ్యాంక్ ఆఫీసర్. కళాభిరుచి, ఆసక్తి ఉన్నా కూడా పోషణ చేయడానికి టైం లేని ఆసక్తులు. అందరికీ ప్రతి వారం వచ్చే ఆదివారం అతనికి మాత్రం 2-3 వారాలకు ఒకసారి వస్తుంది. బ్యాంకే పరమావధి, బ్యాంకే సర్వస్వం అనుకునే మామూలు బతకలేక బ్యాంక్ ఆఫీసరు. బ్యాంకు పనిలో పడి పెళ్లి చేసుకోవటం కూడా మర్చిపోయిన ముదర బెండకాయ. బ్యాంకు లోనుతో ఫ్లాట్ కొనుక్కొని తల్లితో ఉంటున్నాడు. ఆఫీసు 10ంటికైతే 8ంటికే బయలుదేరతాడేమిటి? ఇదేదో అనుమానపు కేసే అని గుడ్లుగూబ స్కూటర్ని ఫాలో అయ్యాడు అసిస్టెంట్. బ్యాంకు షట్టర్ ఎత్తి తన సీట్లో కూర్చున్న మనిషి రాత్రి 8 దాకా మధ్యలో ప్రకృతి పిలుపులకి 1-2 సార్లు తప్ప లేవని ఆ మానవుణ్ణి చూస్తే అర్జునికి తెగ ఆశ్చర్యం వేసింది. అతడి సీటుకేమైనా గమ్ముగాని పూసుకున్నాడా? అతడి సీట్లో లేలేప్పుడు వెళ్లి చూసొచ్చాడు. మర్నాడు అతను బ్యాంకుకు వెళ్లగానే ఇంట్లో దూరి అతని తల్లిని కుశల ప్రశ్నలు వేశాడు అసిస్టెంట్. ఏం బాగులే నాయనా, బీపీ బాగా ఎక్కువైంది, షుగర్ కూడా ఎక్కువైందో ఏమో, ఒకటే కళ్ళు తిరగటం, కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి, గుండె దడ, ఏం తిన్నా అరగదు నాయనా, వికారంగా ఉంటుంది, ముప్పోట్లా తిన్నా నీరసం మాత్రం తగ్గట్లేదు. ఎందుకంటావ్? ఇదిగో ఈ మాత్ర బీపీకి, ఇది పచ్చది వికారానికి, ఇది కడుపు నొప్పికి, ఇదేమో అంటూ పెద్ద పోపుల డబ్బా తెచ్చి చూపెట్టింది ఆ ఇల్లాలు. రంగురంగుల టాబ్లెట్లతో చూడటానికి చాలా బాగుంది. అంతే, ఆ దెబ్బకి వచ్చిన పని మర్చిపోయి పొరపాటును కూడా ఎవరిని బాగున్నారా అని అడగకూడదని నిర్ణయించుకొని అన్ని మందులు మింగే బదులు ఒక బుల్లి డాక్టర్ని మింగేయండా ఆంటీ, లోపలన్నీ వాడే చూసుకుంటాడు అనేసి ఓ రోగిష్టి వాడిలా బయటపడ్డాడు. మర్నాడు 2వ కేసు పసిపిట్ట వెంట పడ్డాడు. కుర్రపిల్ల, హుషారుగా ఉంటుంది. పెళ్లయ్యేదాకా అన్నయ్య ఫ్యామిలీతో ఉంటూ ప్రైవేట్ కంపెనీలో కాలక్షేపానికి ఉద్యోగం. ఆమెను ఫాలో అవుతూ బస్సు ఎక్కాడు. ఆమెతో పాటు బస్సు దిగి చూడగానే ఎదురుగా పత్రికాఫీసు. ఎగిరి గంతేశాడు, మేడం గారి బుక్కు దొరికినట్లే అని. పత్రికాఫీసు దాకా వెళ్లిన మసపెట్ట అక్కడి బస్టాప్లో 2వ బస్సు ఎక్కింది. కంగారుగా రన్నింగ్ బస్ ఎక్కి అలవాటు లేక పడబోయి తమాయించుకున్నాడు డిటెక్టివ్ అసిస్టెంట్. 1.5 గంటల ప్రయాణం చేసి ఇంత దూరం వచ్చి నా ప్రాణం తీయకపోతే దగ్గరలో ఏ ఉద్యోగం దొరకలేదా ఈ తల్లికి? తిట్టుకుంటూ ఆఫీస్ బయట తిష్టవేశాడు. ఆఫీసులో ఆమె ఒక్క క్షణం సీట్లో కుదురుగా కూర్చుంటే ఒట్టు మిడతలా లేస్తూనే ఉంది. ఇంతలో, ఎవడ్రా నువ్వు, ఇందాకటి నుంచి తొంగి తొంగి చూస్తున్నావు? వాచ్మ్యాన్ డిటెక్టివ్ చెంప చెల్లు మనిపించాడు. వాచిన చెంప దాచుకుంటూ కామాక్షి దగ్గరికి వచ్చేసి చేతులెత్తేశాడు అసిస్టెంట్. ఒక డిటెక్టివ్కే చేతకాని పని తనేం చేయగలదు? దుఃఖం ముంచుకొచ్చేసింది కామాక్షికి. భార్య అంతలా బాధపడుతుంటే కంగారుపడి అప్పుడు విషయం వివరంగా తెలుసుకున్నాడు కిషోర్. తను కాసేపు ఆలోచించి చావు కబురు చల్లగా చెప్పాడు. మొన్న పాత పేపర్లు అమ్మినప్పుడు ఏదో నోట్బుక్ కూడా వెళ్ళిందని, పిల్లలు వాళ్ళది కాదన్నారా నేను, పైగా పత్రికలకెందుకు పంపలేదు అని ప్రశ్న కూడా వేశాడు. నా కథకి విలని మీరేనన్నమాట. అయిపోయింది, ఇంకెలా దొరుకుతున్నది? ఏ పల్లీలకో పకోడీలకో వెళ్ళిపోయి ఉంటుంది. కవితా సంపుటి వేయిద్దామని ఆలోచన. పబ్లిషర్తో మాట్లాడాను కూడా. ఈ లోపల కథల పోటీ ఉంటే కథ సగం రాస్తూ. గొంతు పూడుకుపోయింది కామాక్షికి. భార్యను ఓదార్చి పాత పేపర్ల షాప్కి తీసుకెళ్లాడు. మొన్న ఆదివారం అమ్మిన పాత పేపర్లతో పాటు ఒక ముఖ్యమైన పుస్తకం కూడా పొరపాటున వచ్చింది బాబు, కొంచెం చూడు, ఉందేమో అన్నాడు భర్త. ఆ మాటకి అదిరిపడి లేచి నిల్చొని 2 అడుగులు వెనక్కి వేశాడు షాపు యాదగిరి. సరిగ్గా 2 రోజుల కిందట మీ లెక్కనే ఇద్దరొచ్చి ఏదో నోటు పుస్తకం చూపించి, దీంట్లో చివరి పేజీలు నీ షాప్లో ఉండిపోయాయి, ఇస్తావా చస్తావా అని నన్ను కొట్టినంత పని చేసి నా షాపు కింద మీద చేసిండ్రు. ఇప్పటిక మీరు ఏకంగా బుక్కే కావాలి అంటుండ్రు. నాకేం తెలీదు బాబోయ్, నన్ను వదిలేయండి భయపడిపోయాడు యాదగిరి. అంటే తన పుస్తకం ఎవరి చేతికో వెళ్ళిందన్నమాట. కామాక్షి మనసులో మాట పైకనేసింది. చివరి పేజీలు అడిగారంటే తప్పకుండా దాని ప్రాముఖ్యత తెలిసిన వాళ్లే. కామో, నీ బుక్కు దొరికినట్లే, పేపర్ ప్రకటనిద్దాం పదా. కాలింగ్ బెల్ మోగటంతో వర్తమానంలోకి వచ్చేసింది కామాక్షి.
పార్వతీ విశ్వం లోపలికొచ్చి కూర్చున్నారు. నా పేరు విశ్వం అండి. కాకిగారు అంటే నసుగుతుంటే ఆ ఈవిడే అని కామాక్షి వంక వేలు చూపించాడు కిషోర్. నమస్తే మేడం, మీరిచ్చిన ప్రకటనలోని పుస్తకం బహుశా ఇదేనేమో చూడండి. పుస్తకం అందుకుంటూ కామాక్షి ఆనందం పట్టలేకపోయింది. గబగబా పేజీలన్నీ తిరిగేసింది, అన్నీ ఉన్నాయో లేదోనని. చాలా థ్యాంక్స్ అండి, మీ రుణం తీర్చుకోలేను అని ఇటు కిషోర్తో, ఏమండి మనం అనుకున్న పారితోషికం తెచ్చివ్వండి అంది. అబ్బబ్బే మాకేం వద్దండి, మీరు రాసిన కథకి ముగింపు మాత్రం కాస్త చెప్పండి, అదే మాకు పెద్ద పారితోషికం. ఆ కథకి ఎండింగ్ ఏమై ఉంటుందా అని మా ఆవిడ అప్పటినుంచి మంచం పట్టింది. విశ్వం బ్రతిమలాడాడు. ఇంతకీ ఇది మీకెలా దొరికింది? ఆదివారం పాత పేపర్లో అమ్మాలని ఇద్దరం షాపుకెళ్ళాం. అక్కడ ఫ్యాన్ గాలికి ఈ పుస్తకంలోని పేజీలు ఎగురుతుంటే అందులోని అక్షరాలు మా ఆవిడ కంటపడ్డాయి. వెంటనే దాన్ని దాచేసి ఇంటికి తెచ్చింది. తను కూడా ఒకప్పుడు రచనలు చేసేది. తన స్వవిమర్శతో పాటు నా తీవ్ర విమర్శలకి ఏ రచన పత్రికల ముఖం చూడలేదు. దాంతో ఆమెలోని రచయిత్రి చచ్చిపోయింది. కాని మంచి పాఠకురాలైంది. కనిపించేదేదీ చదవకుండా వదలదు. ఏ రచయిత ఇలాంటి అపురూపమైన పుస్తకాల్ని చిత్తు కాగితాల కింద అమ్ముకోడు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లోపించడమో లేక నాలాంటి గుణమున్న భర్తో భార్యో దీని వెనక ఉండి ఉంటారని నేను ఊహించాను. పేపర్లో మీరిచ్చిన ప్రకటన చూశాక ఈ పుస్తకం మీదేనని గ్రహించి విశ్వం మాటలను అడ్డుకుంటూ, హలో బ్రదర్, ఈవిడ గారి భర్తను నేనే. ఆమెని కావాలని పట్టించుకోకుండా ఉండలేదు. కొంత పట్టించుకోని మాట నిజమే కాని కిషోర్ భుజాలు తడుముకున్నాడు. ఇంతకీ కథ ముగింపు చెప్పారు కాదు. హీరోయిన్ చివరికి ఆత్మహత్య చేసుకుందా? సన్నగా గొనిగింది పార్వతి. ఛీ, నా హీరోయిన్కి అంత కర్మేం పట్టింది? మూతు ముడుచుకుంది కామాక్షి. పుస్తకం దొరికాక ఇంకేముంటుంది, కథ సుఖాంతమే. కామాక్షిని క్రీగంట చూస్తూ అన్నాడు కిషోర్. పార్వతి హాయిగా ఊపిరి పీల్చుకుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.